శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి సంబంధించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ₹1 ప్రీమియం కూడా లేకుండా భారీ ప్రమాద బీమా పథకాన్ని ప్రజాప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగి కుటుంబానికి ₹1.2 కోట్ల భారీ బీమా పరిహారం అందుతుంది. అలాగే 60 ఏళ్లలోపు సహజ మరణం పొందితే 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7.57 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్స్ కు పూర్తి భరోసా లభించనుంది. మరొక కీలక నిర్ణయంగా ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన క్యాష్లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగుల బేసిక్ పే నుండి 1.5% వాటా, అంతే సమాన మొత్తంలో ప్రభుత్వ వాటాతో కలిపి ఏటా 1,056 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని ద్వారా 17.7 లక్షల మంది లబ్ధిదారులకు 652 ప్రైవేట్ హాస్పిటల్స్ లో 1,998 రకాల చికిత్సలు ఉచితంగా అందుతాయి. వైద్య రంగంలోని సంస్కరణలో భాగంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా మారుస్తూ హాస్పిటల్స్ నిర్వహణపై అధ్యయనానికి గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మౌలిక సదుపాయాల పరంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ను L&T నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఫేజ్ 2 ను కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ గా నిర్మించాలని నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్పేట, మోమిన్పేట మండలాల్లోని 4 గ్రామాలను HMDA పరిధిలోకి చేర్చారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ 10 జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు, అలాగే మహబూబాబాద్, హుస్నాబాద్ లలో ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణానికి భూములను కేటాయించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ మరియు అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆధ్యాత్మిక, క్రీడా రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాలు, భద్రాచలంలో మినీ స్టేడియానికి 5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది.